హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, స్టార్టెక్ కంపెనీ నుండి మనకు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ జాబ్ రోల్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. సో చక్కగా మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకుంటే 2 to 2.75 lakh per annum శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు పర్ మంత్కి 21,000 అప్ టు 21,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. రిమోట్ పొజిషన్ అనమాట కంప్లీట్గా. హైరింగ్ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అనమాట. సో బెంగళూరు లొకేషన్ నుండి వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతే. అండ్ వీడియో చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక నోటిఫికేషన్ని 1 day ago రిలీజ్ చేయడం జరిగిందనమాట. 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో ఈ వీడియో చూసిన వెంటనే మీకు ఇంట్రెస్ట్ అండ్ బిల్లింగ్ అనుకుంటే వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ కస్టమర్ క్వైరీస్ వయా ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ అండ్ అలాగే చాట్ టు రిజాల్వ్ దర్ ఇష్యూస్ ఇన్ టైమ్లీ అండ్ ప్రొఫెషనల్ మేనర్ అనమాట. సో కస్టమర్ ఈ యొక్క కంపెనీకి సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ యొక్క క్వైరీస్ని మీరు హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. వయా ఫోన్ కాల్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, చాటింగ్ ద్వారా వాళ్ళకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ప్రొఫెషనల్ మేనర్లో. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నల్ స్ట్రీమ్స్తో మీరు కొలాబరేట్ అయ్యి వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాంప్లెక్స్ ఇష్యూస్ ఏవి రైజ్ అయినా సరే మీరు వాళ్ళకు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. డిజైర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకుంటే 0 to 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ బీపీఓ ఆర్ కాల్ సెంటర్ ఎన్విరాన్మెంట్, హ్యాండ్లింగ్ డొమెస్టిక్ ప్రాసెస్, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు ఇంగ్లీష్లో ఉంటే సరిపోతుంది అనమాట. హిందీ, ఇంగ్లీష్ వస్తే సరిపోతుంది. ఎబిలిటీ టు హ్యాండిల్ మల్టిపుల్ కన్వర్జేషన్స్ సిమల్టేనియస్లీ. సో మీకు ఎగ్జాక్ట్ వర్క్ ఎలా చేయాలి ఏంటనేది మీకు వన్స్ ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు వచ్చేసి మీ యొక్క రెజ్యూమ్లో వీళ్ళు అడిగిన స్కిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసుకుని అప్లోడ్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంటర్ ఎనీ డిగ్రీ వాళ్ళు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. బోత్ ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ ఉంటే సరిపోతుంది. వీక్లో 6 days అయితే వర్క్ ఉంటుందన్నమాట. ఈ యొక్క 24/7 షిఫ్ట్లో మీరు వచ్చేసి 9 hours అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. 1 hour బ్రేక్ అయితే ఉంటుంది. 8 hours వర్క్ ఉంటుందన్నమాట. శాలరీ వచ్చేసి 21,000 per month శాలరీ ఉంది ప్రొవైడ్ చేస్తారు. సిస్టమ్ కన్ఫిగరేషన్ కనుక చూసుకున్నట్టయితే మీకు ఓన్ సిస్టమ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. 8 GB ర్యామ్ ఉండాలి, మీకు వైఫై కనెక్షన్ ఉండాలి అండ్ అలాగే విండోస్ 10/11 అండ్ అలాగే హెడ్ ఫోన్స్ మ్యాండేటరీ అనమాట. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవడానికి సో అటువంటి వాళ్ళు మీ యొక్క రెజ్యూమ్ని ఇక్కడ వీళ్ళు మెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేశారు చూడండి. వాళ్ళ యొక్క మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసి సరిపోతుంది అనమాట మీ రెజ్యూమ్ని. నెక్స్ట్ వచ్చేసి రోల్ వచ్చేసి వాయిస్ ప్లేనెడ్ అండ్ అలాగే ఆధార్ అనమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. ఎడ్యుకేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇంటర్ ఎనీ డిగ్రీ వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్లో అప్లై అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ ఇంతకుముందే నౌకరీ ప్రొఫైల్ ఉన్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ అంది కంపెనీ వాళ్ళకు డైరెక్ట్గా సెండ్ అవుతుంది అనమాట. సో త్రూ మెయిల్ ఆర్ మీరు ప్రొవైడ్ చేసిన కన్వర్జేషన్ ఛానల్స్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.